నీ జీవితంలో నీవు పొందుకుంటున్న ఆశీర్వాదములు బట్టి, నీ జీవితంలో నువ్వు ఎక్కుతున్న ఉన్నతమైన శిఖరములు బట్టి, నీ జీవితంలో నీవు వెళ్తున్న ఉన్నతమైన స్థితిగతుల నుంచి ఎవరిని నువ్వు గణపరుస్తూ ఉన్నావు? ఎవరికి ఘనతనిస్తున్నావు? ఎవరి నామాన్ని మహిమపరుస్తున్నావు? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకుంటావా? దానియేలు అంటున్నాడు, అయ్యా నాకు విశేష జ్ఞానం ఏమీ లేదయ్యా, నేను వీళ్ళకంటే ఏమి గొప్పవాణ్ణి కాదయ్యా, నాకు వీళ్ళకంటే ఏమి ఐక్యులేమి ఎక్కువ లేదయ్యా, నేను వీళ్ళకంటే ఏమి ప్రముఖుణ్ణి కాదయ్యా. జ్ఞానము లేని నన్ను, వేరేవాణ్ణి నన్ను, పనికిరాని వాడిని నన్ను, ఎందుకు ఉపయోగపడిన నన్ను నేను నమ్ముకున్న నా దేవుడు ఏర్పరచుకుని నా ప్రార్థన ఆలకించి, నా స్నేహితుల ప్రార్థన ఆలకించి, మేము రాత్రంతా చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి ఆ కళను నాకు తెలియపరిచాడయ్యా, ఆ మర్మమును నాకు బయలుపరిచాడయ్యా. నాకు కాదయ్యా ఘనత, నేను కాదయ్యా గొప్పవాడిని, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మనం అనగలమా?